so they can serve me. Let my people go. నా పిల్లల్ని విడిపించు, so they can serve me. Today the Lord is saying, I will let you go. I will deliver you from your sickness. నేను స్వస్థపరుస్తాను. నన్ను సేవిస్తావా? నీ సాక్ష్యం ఇతరుల వాళ్ళకి చెప్తావా? I want to share you this powerful testimony. ఈ వారంలోనే నేను ఒక గొప్ప పొలిటీషియన్ని కలవడం జరిగింది. చక్కటి పొలిటీషియన్ని కలిసాను. హీఈస్ అ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్. నాస్తికుడు, ఏ దేవుని నమ్మడు, కానీ పొలిటీషియన్ కాబట్టి ఈ భారతదేశం ఏ ధర్మాన్ని అయితే పాటిస్తుందో ఆ ధర్మం ప్రకారంగా నడుస్తున్నారు. కానీ పర్సనల్ గా నేను కలిసినప్పుడు తను నాకు చెప్పిన మాట, నేను నాస్తికుడిని, ఎవరిని నమ్మను. చక్కగా కలవటానికి వెళ్ళినప్పుడు ఐ డోంట్ నో, కలిసిన తర్వాత అండ్ యు నో మీ వెరీ వెల్, ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ షేరింగ్ మై టెస్టిమనీ అండ్ సేవింగ్ సోల్స్. ఎక్కడికి వెళ్ళినా నాకు ఒకే ఒక్క గురి, నా జీవితంలో దేవుడు ఎవరిని పరిచయం చేసినా వాడి జీవితంలో నేను ఒక విత్తనం వదలాలి. ద సీడ్ ఆఫ్ గాస్పెల్. ఖచ్చితంగా ఏదేమైనా సరే, ఎవరైనా, అది పొలిటీషియన్ అయినా, చిన్నవారైనా, పేదవారైనా, అమెరికన్స్ అయినా, ఫ్లైట్ లో కూర్చున్నా సరే నా పక్కన ఉన్న సీట్ లో వెతుకుంటా ఉంటాం. సమ్ టైమ్స్ నేను మా వారు సెపరేట్ సీట్స్ తీసుకుంటాం. 4 members మేము ట్రావెల్ చేస్తూ ఉంటాం. నేను, లూయి, జో అండ్ ఆరి, మేము నలుగురము ట్రావెల్ చేసినప్పుడు కలిసి 4 seats ఎప్పుడు తీసుకోము. నేను, లూయి గాని, నేను, ఆరి గాని ఒక సీట్, మా పక్కన ఒక సీట్ ఉంటుంది, తర్వాత మై హస్బెండ్ అండ్ దెన్ మై సన్ ఆర్ డాటర్ another seat. We always leave one place. ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు అన్ని గంటల ప్రయాణం ఏం చేస్తాము? సువార్త చెప్పడానికి అవకాశం ఉండాలి కదా. వాట్ షాల్ ఐ డూ ఫర్ దాట్ లాంగ్? పడుకోలేను, పిల్లలు పడుకోలేరు, ఫ్లైట్లో గోల పెట్టేస్తూ ఉంటారు. సో వాళ్ళకి చక్కగా మోయానా కానీ లేకపోతే వాళ్ళ ఫేవరెట్ సిరీస్ ఆఫ్ కార్టూన్ పెట్టేసి నా పక్కన ఉన్న వాళ్ళతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తాను. Wherever I go, that's my passion. అందుకే some people are so, I feel so bad the way people think, you know, మనము women గా ఉన్నప్పుడు when we go, మన అవసరతలకి కావాల్సినప్పుడు when you go to like parlor, when I went to parlor, by the way I don't get any facials done అండి, it's not my preference. parlor కి hair cut కూడా పోతారండి, okay? parlor అనగానే don't just think it's facials or whatever. When I went to hair cut, మన parlor కి వెళ్ళినప్పుడు I was having my barber who was doing my hair. నా హెయిర్ చేస్తున్న వ్యక్తితో కూడా మాట్లాడి, అండ్ ఐ మూవ్ వెరీ ప్రొఫెటిక్లీ కాబట్టి, దేవా ఒక్క మాట చెప్పయ్యా ఆ వ్యక్తి గురించి, ఒక్క మాట చెప్పయ్యా, ఐ వాంట్ హ్యావ్ అ కాన్వర్సేషన్ అని కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి, దేవుడు తన గురించి మాట్లాడిన మాట నేను తనతో చెప్పి కాన్వర్సేషన్ మొదలుపెట్టి, నేను తనని నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవటానికి తన మైండ్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశాను. చేసిన తర్వాత హెయిర్ కట్ అంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళే ముందు మీరు చెప్పిందంతా ఆలోచించానండి. ఈ విషయం నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు, మీకెలా తెలిసిందా అని అనుకున్నాను. I said, ఇది నాకు కూడా తెలియదండి, యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు. నిజమైన దేవుడు నిజమైన విషయాలు నిజమైన వ్యక్తుల కోసం తెలుసుకుంటాడని నేను చెప్పి బయటికి వచ్చిన పోస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇది పెట్టి 1 year కూడా అయిపోయింది. బై ద వే, కింద కామెంట్లు చూడాలి, women of God going to parlor, how is she a pastor? హెయిర్ కట్ చేస్తూ కూడా సువార్త చెప్తారు. అంత హోలీ సువార్త హెయిర్ కట్ చేస్తూ చెప్తారా? Oh my God, so they think gospel is in the church. సువార్త సంఘంలో ఉంటుంది అనుకుంటున్నారా? సువార్త 4 గోడల స్టేజ్ మీద ఉంటుంది అనుకుంటున్నారా? దేవుడు లోకం కోసం చనిపోయాడండి, లోకస్తుల కోసం చనిపోయాడు. యేసు ప్రభువు ఎప్పుడు కూడా 4 గోడల సువార్త చెప్పినట్టుగా మనం చూడలేదు. పాపులతో కూర్చొని తింటూ, పాపులతో వారు చేస్తున్న పని మధ్యలో వెళ్ళి మధ్యలో నించొని వారితో మాట్లాడాడు. ద గాస్పెల్ ఈజ్ నాట్ ఫర్ క్రిస్టియన్స్. సువార్త క్రైస్తవులకు కాదు. Gospel is not for righteous people. మంచి వారికి కాదు సువార్త. Good news is for people who are bad. Good news is always for bad people or people who are in the wrong. తప్పు చేస్తున్న వారికి. అక్కడ జరిగిన విత్తనం నాటబడింది. ఆ బిడ్డ హృదయంలో యేసు ప్రభువారు మన గురించి కూడా చెప్పగలుగుతారన్న చక్కటి మాట అప్రిషియేట్ చేయడం పక్కన పెట్టి, how can she be a pastor and preach to a barber, బ్యూటిషియన్? మొత్తం ఫోకస్ అంతా ఎక్స్టర్నల్. 4 డబ్బాల్లో పెట్టేశారు దేవుణ్ణి. ముసుకొసుకెళ్ళలేదు, చెప్పులు వేసుకుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. అందంగా ఉంటే ప్రాబ్లమా అండి? బైబిల్ సేస్ దేవుడు 10,000లో, సో యూ షుడ్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ జీసస్ ఆల్సో. సువార్త విన్ని వెళ్ళటము కాదు. నిన్ను దేవుడు ఎందుకు విడిపించాలి ఈరోజు? సో దట్ యూ కెన్ సర్వ్ హిమ్. నేను ఇప్పుడు చెప్పిన అన్ని ఉదాహరణలో నేను స్టేజ్ పైన లేను. అమ్మా రైట్? ఫ్లైట్లో స్టేజ్ పైన ఉన్నానా?
ఫ్లైట్లో నా చేతికి మైక్ ఉందా? బ్యూటీ పార్లర్లో నా చేతికి మైక్ ఉందా? కానీ నేను దేవుని సేవ చేశానా లేదా? హ్యావ్ ఐ నాట్ ప్రీచ్ ద గాస్పెల్ టు పీపుల్? ఐ హ్యావ్ ప్రీచ్ ద గాస్పెల్ టు పీపుల్. సో దేవుడు నీకు బండిస్తే ఆ బండితో నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగంలో నీకు బ్రేక్ టైం ఉంటుంది. ఏం చేస్తున్నావు బ్రేక్ టైంలో? వాట్ ఆర్ యూ డూయింగ్? హౌ ఆర్ యూ సర్వింగ్ గాడ్? ఇన్ వాట్ వే ఆర్ యూ సర్వింగ్ గాడ్? నీకు బిజినెస్ చేసే అవకాశం వచ్చినప్పుడు సాతాను మోసం చేసే అవకాశం కూడా ఇస్తాడు. మోసం చేసి నువ్వు బిజినెస్ చేస్తున్నావా, లేదా మోసం చేయకుండా దేవుడు హస్తము నా పైన ఉంటే ఏ మోసం చేయకుండా దేవుడు నన్ను ప్రాస్పర్ చేస్తాడు, అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో నిజాయితీగా నువ్వు చేస్తున్నావా? బికాజ్ యూ సర్వ్ గాడ్ త్రూ ద వర్క్. నువ్వు చేసే కార్యమును బట్టి నువ్వు దేవుణ్ణి సేవిస్తావు. మా అత్తయ్య గారు అన్నారు, మీకు తెలిసే ఉంటుందండి, షీస్ క్వైట్ పాపులర్, హర్ నేమ్ ఇస్ యోజన రెడ్డి అని అన్నారు. ఏదో ఒకసారి వీడియోస్ చూపించండి అని అన్నారు. అండ్ వీడియోస్ చూపించినప్పుడు తన స్పీచెస్ చూపించండి అని అన్నారు. స్పీచ్ బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ సర్మన్, సో దే సెడ్ స్పీచ్ చూపించిన విత్ ఇన్ 2 minutesలోనే పొలిటీషియన్ నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, అద్భుతమైన ప్రశ్న. మరి ఇది ఎంతవరకు లైవ్లో నేను పెట్టగలుగుతానో లేదో నాకు తెలీదు. చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు. నువ్వు యేసుప్రభు వారిని నమ్ముతావు కదా, యేసుప్రభు వారి ఐడియాలజీస్ అండ్ పాలసీస్ని నువ్వు బాగా నమ్ముతావు కదా, ఇంతకీ యేసు ముందా, శ్రీరాముడు ముందా, అల్లా ముందా అని అడిగారు. వాట్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ దిస్ ఇస్. ఎంత అద్భుతమైన ప్రశ్న అడిగారు మీరు. నేను సువార్త చెప్పాలన్న ప్లాన్తో లేదు, బికాస్ పొలిటీషియన్ని కలిసినప్పుడు వీ హ్యాడ్ అ డిఫరెంట్ ప్లాన్. వి వర్ టాకింగ్. ఆఫ్ కోర్స్ ఐ లుక్ ఫర్ ఎవ్రీ ఆపర్చునిటీ, కానీ విత్ ఇన్ 1 minute మొదలవుతుందని నేను అనుకోలే. అది కూడా తనే మొదలు పెడతారని అస్సలు అనుకోలే. దెన్ లోపల కొంచెం టెన్షన్ అయింది, ఎందుకంటే అక్కడ అందరూ తెల్ల బట్టలు వేసుకొని, చేతికంతా గోల్డ్ గీల్డ్ వేసుకొని ఇంత పర్సనల్. ఓ దేవా, ఇక్కడ కొంచెం తేడా అయిందన్న పరిస్థితి అంతే. నాకున్న ఒక రోగం ఏంటంటే సత్యమే మాట్లాడతాను, ఏదేమైనా సరే భయపడను. లోపలేమో ఒకలాంటి లైక్ వాట్ షుడ్ ఐ డూ? ఐ సెడ్ లార్డ్, పరిశుద్ధాత్ముడి మాట నా జ్ఞాపకం వచ్చింది. బైబిల్ అందుకే బాగా చదవాలి మనం. కరెక్ట్ టైంలో దేవుడు డైలాగ్స్ గుర్తు చేస్తూ ఉంటారు. యేసుప్రభు అన్న మాట ఏంటంటే, కష్టమైన సమయంలో పరిశుద్ధాత్ముని నీ నోటుంచి పరిశుద్ధాత్ముడే నీ ద్వారా మాట్లాడతాడు అని. ఆమెన్. సో ఆ మూమెంట్లో ఆ వాక్యం గుర్తొచ్చి 1 నిమిషం నేను ఆలోచించి ఐ స్టార్టెడ్ అండి. నేను చెప్పడం మొదలుపెట్టాను. ఏ వీడియో చూసి ఆ ప్రశ్న వచ్చిందంటే, ఇంకా 5 సంవత్సరాలే ఉంది అన్న ఒక వీడియో ఉంది కదా, వైరల్ అయిన ఆ వీడియో చూసి 5 సంవత్సరాలు అంటే యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు, ఆయన పుట్టాడంటే ఆయనకు ముందెవరు అన్న ప్రశ్న అలా మొదలైందన్నమాట. ఎంత అద్భుతముగా పరిశుద్ధాత్ముడు, అదొక ఏసీ రూమ్ అండి. ఇది నిజముగా నాకు జరిగిన అనుభవం మీకు చెప్తున్నాను. అది మొత్తం ఏసీ రూమ్, మొత్తం ఏసీ ఉంది. నేను మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు నా బాడీ అంతా హీట్ అయిపోయింది కంప్లీట్గా. ఐ స్టార్టెడ్ స్వెట్టింగ్. పరిశుద్ధాత్ముడు లోతైన సంగతులు ఆదికాండం మొదలుపెట్టి, ఆదికాండము నుంచి ఆయన పుట్టింది 1995 years ago అండి, కానీ ఆయన పుట్టింది మన కోసం, ఈ లోకాన్ని సృష్టించిందే ఆయన అని జెనసిస్ 1లో మనము అన్న పదము ఏంటో అక్కడి నుంచి మొదలుపెట్టి మహాత్మా గాంధీ పొలిటికల్గా దాన్ని కలిపి, ఆఖరికి మహాత్మా గాంధీ గారు కూడా యేసు ప్రభు వారి పాలసీస్నే ఫాలో అయ్యి ఏ యుద్ధం చెయ్యకుండా దేవుని ప్రేమతోనే దేశాలను కలిపి ఈ రోజు వరకు కూడా ఇండియన్ నోట్ పైన మనం మహాత్మా గాంధీని చూపిస్తున్నాం అంటే ఆయన హృదయంలో ఉన్న యేసు ప్రభువారే కారణము అని ధైర్యముగా అక్కడి వరకు నేను పొలిటీషియన్తో మాట్లాడుతూ, అందుకే అండి నేను కూడా ఒక రెడ్డి కుటుంబంలో నుంచే వచ్చి ఇలా నేను రక్షణ పొందానని నా స్టోరీ అంతా చెప్తుంటే అలా మౌనముగా 1:20 కూర్చున్నాడండి. హల్లెలూయా. 1:20 వరకు తను అడిగిన మరి అన్ని ప్రశ్నలో చాలా లోతైన క్వశ్చన్స్ అడిగారు, చాలా లాజికల్ క్వశ్చన్స్ అడిగారు. ఈ మతానికి తేడా ఏంటి, వీరికి వారికి అందరి దేవుళ్ళు ఒక్కటే కదా, అవన్నీ ప్రశ్నలు అడుగుతూ చెప్పిన సమాధానము తర్వాత ఆఖరికి ఒక మాట ఏమన్నారో తెలుసా? మీరు చెప్పింది కరెక్ట్, అన్ని ధర్మాల్లో యుద్ధాలు ఘోరాలు చంపుకోవడాలు ఉన్నాయి, యేసు ప్రభువు ఒక్కడే ప్రేమతో లోకాన్ని కట్టాడు అని.